కొడుకా థీమ్ లో నెక్స్ట్ మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు చలాకీ చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. టీవీకి ఏమైంది, ఏం వస్తలేదు. ఆపై టీవీ సౌండ్ పొద్దు నేను సీరియల్ ఏదే సీరియల్ మీద ఉండే ప్రేమ మొగుడు మీద ఉండి పాడికి 3 సంవత్సరాలు 30 మంది పిల్లలు కనేవాళ్ళు. నిన్నే చెప్తున్నా, మళ్ళీ అడి చూస్తావే. పోయి బ్రష్ తీసిరా ఇలా. ప్రతిదీ చెప్తుంటాడు. ఎంతసేపే తెస్తున్నానండి. దున్నపోతుల బాడీ పెంచే కానీ బ్రెయిన్ ఎదగదు. నేను టీవీ చూసుకుంటానండి. అది చూసుకో. మీ పేస్ట్ లో అది ఉందా? అదంటే ఏంట్రా? అదే సార్, రెడ్ పేస్ట్ సెల్స్. ఆ పేస్ట్ లో ఉప్పు చూసాను, మసాలా చూసాను, రెడ్ పేస్ట్ సెల్స్ ఏంటి? రెడ్ పేస్ట్ సెల్స్ మీ పళ్ళల్లో దృఢత్వానికి, మీ ఆరోగ్యానికి, మీ ఆనందానికి, మీ చుగలలో బలానికి వాడండి రెడ్ పేస్ట్ సెల్స్. నాకు అక్కడ వెళ్ళండి. ఆగండి సార్, మీరు ఇలా చెప్తే వినరు. కోటేశ్వరరావు గారు, నేను ఒకప్పుడు చాలా బాధపడేవాడిని. నా కళ్ళు తోముకోవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఎంత ఇబ్బంది పడేవాడిని అంటే చలుపులతో బాధపడేవాడిని. అప్పుడు టీవీలో చంటి పేస్ట్ చూశాను, అంతే. ఆ చంటి పేస్ట్ వాడాను. ఆశ్చర్యం, వండర్. ఇప్పుడు నేను కంకర్రాలను కూడా కరకరా నవిలేస్తున్నాను. చంటి పేస్ట్. థ్యాంక్ యూ చంటి పేస్ట్. నేను వాడాను మరి మీరు, నేను వాడాను మరి మీరు. చంటి పేస్ట్, చంటి పేస్ట్, చంటి పేస్ట్. థ్యాంక్ యూ. ఎవరితో ఇది సర్కస్ లో కోతిలాగా ఉంది? మా యాంకర్. నువ్వు ఏదో పేస్ట్ బాత్రూమ్ లో కూడా దూరిపోతారు మరి పబ్లిక్ గా సిగ్గు లేకుండా. మీరు ఇంకొకసారి ఇక్కడ కనిపించా కాళ్ళు ఎరగొడతా. ఏమే ఏంటండి? ఏం చేస్తున్నావు? సీరియల్ చూస్తున్నాను. సీరియల్ కాదే, పందుల పెంపకం అనే ప్రోగ్రామ్ చూస్తే నీకు కరెక్ట్ సరిపోదు. తప్పతీస్తున్నా, స్నానం చేయాలి. సార్ ఆగండి సార్, మీరు బాత్రూమ్కి వెళ్తున్నారా? అవునరా. మీ దగ్గర అది ఉందా? ఏంట్రా? చంటి సబ్బు మీరు వాడండి. చంటి సబ్బు వాడడం వల్ల మీ బాడీలో అనారోగ్యం రాకుండా చేస్తుంది, మీ బాడీని ఆరోగ్యం ఉంచుతుంది, మీ తెలివితేటలు పెరుగుతాయి, మీరు చాలా కండగా, పుష్టిగా, బలంగా తయారవుతారు సార్. సబ్బుతో స్నానం చేస్తే కంపు పోతుందని విన్నాను కానీ తెలివితేటలు పెరగడం ఏంట్రా? ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడురా? మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఆగు, కోటేశ్వర ఒక దరిద్రుడు వస్తాడు. వెరీ గుడ్, పిలవండి. రే కోటేశ్వరరావు. నేను ఒకప్పుడు చాలా బాధపడేవాడిని. ఎందుకంటే నా ఒళ్ళంతా గబ్బు వాసన. నా దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు, నా భార్య కూడా నా దగ్గరకు వచ్చేది కాదు. అలాంటి టైంలో నేను టీవీలో సంటి సోప్ యాడ్ చూశాను, అంతే. వా, ఆ సోపు వాడేనో లేదో ఆశ్చర్యం. నా భార్య కాదు, పక్కనున్న ఆడవాళ్ళు కూడా నా దగ్గరికి రాగలిగారు. థ్యాంక్ యూ సంటి సోప్. చంటి సోప్, చంటి సోప్, చంటి సోప్. నేను వాడాను మరి మీరు, నేను వాడాను మరి మీరు. చంటి సోప్. అతనికి ఇవ్వమ్మా. ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడో ఒకటి పెట్టుకోండి. చంటి సోప్ వాడండి, జీవితంలో పైకి ఎదగండి. ఏంటండి? ఏం చేస్తున్నావు? సీరియల్ చూస్తున్నాను. సీరియల్ కాదే, ముందు వెళ్ళి కాఫీ తీసుకురా. అబ్బా, 3 ఏళ్లలో పంది పెరిగినట్టు పెరిగావే. ఎవడోరా నువ్వు మాట మాటికి దాడి చేస్తున్నావు? చంటి కాఫీ పౌడర్ తోనే మీరు తాగుతున్నారా? చంటి కాఫీ పౌడరా? ఆ పేరు వినడమే ఫస్ట్ టైం రా. మీ కాఫీ పౌడర్ లో చంటి కాఫీ పౌడర్ కలుపుకోండి. మీ పళ్ళలో దృఢత్వానికి, మీ శరీరానికి గట్టి బలాన్ని ఇస్తుంది, మీకు అనారోగ్యం రాకుండా. కాఫీ అంటే ఎవడైనా ఒకటే లాగా ఉంటుంది, ఇదే అది టేస్ట్ మారు. మీరు ఇలా చెప్తే వినరు సార్. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు. ఒకప్పుడు నాకు అస్సలు తెలివితేటలు ఉండేవి కాదు. ఆ తెలివితేటలు లేక నాకు ఉద్యోగం కూడా వచ్చేది కాదు. సంఘంలోని మా ఇంట్లోని అవమాన పాలు అయ్యేవాడిని. అప్పుడు టీవీలో సంటి కాఫీ చూశాను, అది తాగాను. ఓ వండర్, అమోహం. నాకు విపరీతమైన తెలివితేటలు వచ్చినాయి. దాంతో పాటు ఉద్యోగం వచ్చింది, ₹1 కోటి కూడా సంపాదించుకున్నాను. థ్యాంక్ యూ సంటి కాఫీ. చంటి
చంటి కాఫీ పౌడర్, చంటి కాఫీ పౌడర్, చంటి కాఫీ పౌడర్. నేను వాడాను మరి మీరు, నేను వాడాను మరి మీరు, చంటి కాఫీ పౌడర్. థ్యాంక్ యూ మై మిస్. మీకోసం స్పెషల్ ప్యాక్ సార్, చంటి కాఫీ పౌడర్. మీరు రోజు వాడండి, మీ ఆవిడతో బాగా సార్ బాగుంటుంది సార్. ఓకే. అమ్ముకోవడానికి సిగ్గు టైము పాడు లేదురా మీకు. తెల్లారి ఊడిపడతారు. ఇంటింటికి తిరిగి సరప్ ప్యాకెట్లు అమ్ముకున్న ఫేసు నువ్వును. పెళ్ళై 3 ఏళ్ళైంది. పిల్లలు పుట్టపోతే నా మీద నాకే డౌట్ వస్తుంది. ఎవరు ఎలాగైనా దీంతో రొమాన్స్ చేయాలి. అమ్మా గజం దా. ఏంటండి రాలే. మరి ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు కదా, ఆ, ఖాళీగా ఉండలేక ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. ఏదైనా ఆట ఆడుకుందామా? ఏ మాట నువ్వు చిన్నప్పుడు ఏం ఆట ఆడేవాడివి? చెప్పండి నాకు సిగ్గు. చెప్పవే ఏ ఆట ఆడేదానివి? అది చిన్నప్పుడు అమ్మ నాన్న ఆట ఆడేవాళ్ళు. అమ్మా నాన్న ఆట ఆడేవాళ్ళు. మరి పెళ్ళైన తర్వాత ఎందుకు ఆడలేదే? సరే అదేంటంటే బా వద్దులేవే, నువ్వు మరీ టెంప్ట్ చేయకే. లేదండి. నీకు ఓపిక లేదా? ఏంట్రా అది అది అంటున్నావు? బలంగా చూసుకోవచ్చు సార్. ఏంట్రా అది? చంటి క్యాప్సూల్స్. నాకొద్దురా. లేదు సార్, మీరు వాడాలి. మీరు ఇలా చెప్తే వినరు. కోటేశ్వరరావు గారు నేను చెప్తా నీడేం చెప్తాడు. ఒకప్పుడు నిజం చెప్పాలంటే నా నరాలు చాలా వీక్ గా ఉండేది. ఈ చంటి క్యాప్సూల్స్ వాడిన తర్వాత ఏంటో తెలియని ఉత్సాహం వచ్చింది. థ్యాంక్ యూ చంటి క్యాప్. రా. చంటి క్యాప్సూల్, చంటి క్యాప్సూల్, చంటి క్యాప్సూల్. నేను వాడాను మరి మీరు, వాడతా ఇందాక ఇప్పుడు యాడ్ మధ్యలో చివరిలో ఏం చెప్తున్నావే? నేను వాడాను మరి మీరు. సూపర్. ఇటు తిరుగు. తిరిగాను. ఇప్పుడు వాడతారు అవే. యాంకర్ రా రే. ఏమండి ఏమండి జనాగ్ బాబు సార్, ఎలా ఉంది స్కిట్? చంటి యాజ్ యూజువల్ బాగా చేస్తాడు. మసిపూసి మారడికాయ చేస్తాడు. మొత్తానికి నవ్వించి వెళ్ళిపోతాడు. గుడ్, బాగుంది. రోజా గారు, చంటి స్కిట్. చంటి నాకు ఎప్పుడు నువ్వు నచ్చుతావు. ఎందుకంటే స్కిట్ లో దమ్మున్నా లేకపోయినా సూపర్ గా చేస్తావు. ఇంకా స్కిట్ లో దమ్ముంటే అసలు చెప్పనవసరం లేదు. అండ్ నీకు చాలా ప్లస్ పాయింట్ సుధాకర్. సో సుధాకర్ సూపర్ గా చేసావు నువ్వు కూడా. వెరీ నైస్.